హలో ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో మనం ఆల్జిబ్రా గురించి తెలుసుకుందాం. ఆల్జిబ్రాలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఈ టూ ఫార్ములాస్ నుంచి మనం ఈ ఫార్ములాస్ తీసుకొచ్చాం. అంటే మనం వచ్చిన సిచ్యువేషన్ బట్టి ఈ ఫార్ములా అయినా వాడచ్చు లేదా ఈ ఫార్ములా అయినా వాడచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఎలా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఓన్లీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి. దెన్ మనం ఏం చేస్తాం? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సేమ్ ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దెన్ ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కావాలంటే ఈ మైనస్ 2ab ఇలా తీసుకొస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. Okay, now a plus b into a minus b ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ ఎలా వస్తుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫస్ట్ ఏని ఏతో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్, ఏని బీతో మల్టిప్లై చేస్తే మైనస్ ఏబి. సిన్స్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఏబి. నెక్స్ట్ బీని ఏతో మల్టిప్లై చేస్తే ప్లస్ ఏబి, బి ఇంటూ బి minus b square. Minus ab plus ab cancel and the formula is a square minus b square. Now ఈ టూ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఇక్కడ 3a స్క్వేర్ బి, దీంట్లో నుంచి ఏం కామన్ తీయచ్చు? 3a కామన్ తీయచ్చు. 3ab కామన్ తీసి ఇంటూ ఏ ప్లస్ బి రాసాం. నెక్స్ట్ సేమ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్. దీని ఎలా రాయొచ్చు? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ దీని నుంచి 3ab కామన్ తీయచ్చు, మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, సో హియర్ ప్లస్ ఏబి, ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, హియర్ మైనస్ ఏబి అంటే ఆపోజిట్లో వస్తుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. నెక్స్ట్ ఈ ఫార్ములాస్, ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూస్ చేసుకుని మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఆల్జిబ్రాలో. ఈ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనేవి చాలా వాటిల్లో యూజ్ అవుతుంది మనకి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడమే కాకుండా దీన్ని అర్థం చేసుకోండి ఎలా చేయాలి ఏంటి అని. నెక్స్ట్ conditional identity. This is the main important conditional identity. If a plus b plus c equal to 0, then a cube plus b cube plus c cube equal to abc. ఇది చూడండి, దీని ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ వాళ్ళే ఇచ్చేసారు కదా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 అయితే ఈ ప్లస్ సిలా పంపించుకుంటే మైనస్ సి, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు మైనస్ సి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ సి హోల్ క్యూబ్. దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab, హియర్ ఏ ప్లస్ బి అంటే మైనస్ సి ఈక్వల్ టు మైనస్ సి క్యూబ్. ఇక్కడ ఈ ఫార్ములా ఏ ఫార్ములా వాడామో మీకు అర్థమైంది కదా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ is nothing but a cube plus b cube plus 3ab
ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా మన సిచ్యువేషన్ బట్టి. మనం ఇక్కడ ఓన్లీ ఈ ఫార్ములా వాడకుండా ఈ ఫార్ములాని ఎందుకు వాడాం? ఎందుకంటే ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ మనకు తెలుసు -c. సో మనం ఈ ఫార్ములా వాడాం. వెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు -c హోల్ క్యూబ్. దెన్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు ఈ 3abc ఇలా వచ్చి ఈ సి క్యూబ్ ఇలా వెళ్తే దెన్ 3abc. హెన్స్ proved. ఓకే ఇప్పుడు మనం ఇచ్చిన ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ మీద ఒక సమ్ చూద్దాం. ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ x² ప్లస్ 1/x², x² మైనస్ 1/x² x³ ప్లస్ 1/x³ x³ మైనస్ 1/x³ అండ్ x⁴ మైనస్ 1/x4. ఫస్ట్ మనకి ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. దీనికి x² ప్లస్ 1/x² కావాలి. సో స్క్వేర్ ఉంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5² x² ప్లస్ 1/x² ప్లస్ 2x ఇంటూ 1/x ఈక్వల్ టు 5². ఇది ఎలా వచ్చింది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab. x² ప్లస్ 1/x² ప్లస్ 2. ఇక్కడ x క్యాన్సిల్ ఈక్వల్ టు 25. ఈ 2 ఎలా వెళ్తే 25 మైనస్ 2 23. x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 23. ఇప్పుడు ఈ x² ప్లస్ 1/x² ఈక్వల్ 23 తీసుకోండి. ఇందాక మనం చెప్పాను కదా ఒక ఫార్ములా, a² ప్లస్ b² ఫార్ములా మనం సిచ్యువేషన్ బట్టి వాడుకోవాలి అని. ఇక్కడ మనకి ఏం కావాలి? x² ప్లస్ 1/x² కావాలి. x² ప్లస్ 1/x² మనం ఈ x² ప్లస్ 1/x²కి a² మైనస్ b² ఫార్ములా వాడచ్చు కదా. సో x ప్లస్ 1/x ఆల్రెడీ తెలుసు. మనకు కావాల్సింది x మైనస్ 1/x. అంటే ఇక్కడ a² ప్లస్ b²కి మనం ఏం వాడాలి? a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab. x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b ఈక్వల్ టు 23. x మైనస్ 1/x ఈక్వల్ టు 23 మైనస్ 2. x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్ 21. అండ్ ఉత్తి x మైనస్ 1/x కావాలంటే స్క్వేర్ ఎలా వెళ్తుంది? √21. నా x² ప్లస్ 1 మైనస్ 1/x². ఇక్కడ ఈ ఫార్ములా వాడతాం. a² మైనస్ b² ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. x ప్లస్ 1/x ఇంటూ x మైనస్ 1/x. దెన్ x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 5√21. ఇక్కడ 5 ఎలా వచ్చింది? ఆల్రెడీ గివెన్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 5. అండ్ x మైనస్ 1/x వాల్యూ మనం కనిపెట్టాము √21. 5√21. నౌ x³ ప్లస్ 1/x³. x³ a³ ప్లస్ b³ ఫార్ములా. a ప్లస్ b ఇంటూ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్. సో a² ప్లస్ b² మైనస్ ab. x ప్లస్ 1/x is 5. x² ప్లస్ 1/x² 23. అండ్ x cancel minus 1. 5 into 22 is 110. Now x³ minus 1/x³. x మైనస్ 1/x. a³ మైనస్ b³. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మైనస్. a³ మైనస్ b³ a మైనస్ b ఇంటూ a² ప్లస్ b² ప్లస్ ab. x మైనస్ 1/x ఇంటూ x² ప్లస్ 1/x² ప్లస్ x ఇంటూ 1/x. x మైనస్ 1/x √21. x² ప్లస్ x 1/x² ప్లస్ x ఇంటూ 1/x. ఇక్కడ x² ప్లస్ 1/x² 23. x అండ్ x క్యాన్సిల్ ప్లస్ 1. 23 plus 1 24 and x³ minus 1/x³ 24 √21. Now x⁴ minus 1/x⁴. ఈ x⁴ minus 1/x⁴ని minus 1/x⁴. దీన్ని x² హోల్ స్క్వేర్ మైనస్ 1/x² హోల్ స్క్వేర్. ఈ 1ని 1² రాసుకున్నా ఎలా రాసుకున్నా ఆన్సర్ 1. అంటే a² మైనస్ 1/x b². x²ని a అనుకుని 1/x² b అనుకుంటే దెన్ a² మైనస్ b². వాట్ ఈస్ ద ఫార్ములా? a మైనస్ b ఇంటూ a ప్లస్ b.
అదే ఫార్ములా వాడడం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x². ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము 23. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసాం 5√21. 23 into 5 115√21. x power 4 minus 1/x4 115√24. అండ్ ఫైనల్లీ ఇలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అంటే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనేవి మనం బట్టి పట్టడమే కాకుండా దాన్ని అర్థం చేసుకుని ఎక్కడ ఏది వాడాలి అనేది మనకు తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.